హలో ఫెలోస్, వెరీ గుడ్ మార్నింగ్. యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మన బాస్ వెంకన్నకు మొక్కి తిరుపతి లడ్డు కొంచెం తినేసి మమ్మీ పెట్టిన బ్రేక్ఫాస్ట్ పలావ్ అయితే తినేసి ఆఫీస్ వెళ్ళడానికి బయలుదేరిపోయాను అనమాట. చూస్తున్నారుగా హెల్మెట్ తీసుకొని బండి అయితే ఎక్కేసాను అనమాట. యాజ్ యూజువల్ ఎలాగో వీకెండ్ వచ్చిందిగా ట్రాఫిక్ తక్కువ ఉంటుందేమో అనుకుని ఆఫీస్కి అయితే బయలుదేరాను. అన్ఫార్చునేట్లీ ఇవాళ కూడా భయంకరమైన ట్రాఫిక్ ఉండే. ఎలాగో చేసి ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయాను అనమాట. వెళ్ళగానే లాగిన్ చేసేసి నా ఫ్రెండ్ అయితే ఇచ్చిన కేక్ ఒక స్పూన్ బయట వేసుకొని మన లెజెండ్ యారో నరేష్ ఒక మోటివేషన్ వీడియో చూసి పండగ బ్రో టాలెంట్ వాడికి సొంతం బ్రోస్ మీరు టెన్షన్ పడద్దని బ్రోస్ ఈయన ఎంజాయింగ్ యూర్ లైఫ్. వాడేందుకు చేస్తాడు, వీడేందుకు చేస్తాడు, వాడేందుకు చూస్తాడు అనుకుంటాను. నీ సంపాదనతోనే 10 మందిని పోషించేటట్టు స్థాయిలో నువ్వు ఉండాలి. ఒకరితో ఆశించకూడదు. ఆశించుకోకుండా దానికి ఆటోమేటిక్గా ఎక్కడ వస్తుందని నీకు నచ్చిన పని చేయండి, ఎంజాయ్ చేయండి. ఒకరితో అన్ని పట్టించుకోతాను బ్రోస్ పండగ. డే అయితే స్టార్ట్ చేసేసాను. డే అయితే కంప్లీట్ చేసుకొని లాగౌట్ చేసేసి ఆఫీస్ నుంచి బయలుదేరిపోయాను. బయటికి రాగానే వెదర్ అయితే చక్కగా ఉంది. మన బెంగళూరు మొదలే చెప్పాలన్నా. వస్తూ రోడ్ మీద ఒక 2 స్నాక్స్ మిరపకాయ బజ్జీలు అయితే తినేసి అక్కడి నుంచి డిన్నర్ కోసం లియోన్స్ గ్రిల్స్కి అయితే వచ్చేసాను అనమాట. వచ్చి రాగానే అంబియన్స్ చాలా బాగుండేది. ఆ కలర్ గ్రేడింగ్ కానీ సిట్టింగ్ కానీ చాలా బాగుండేది. మన డిన్నర్ కోసం ఒక బర్గర్, ఫ్రైస్ అండ్ 2 వింగ్స్ అండ్ కోక్ తీసుకొని కంప్లీట్ చేసేసి ఇంటికైతే బయలుదేరిపోయాను అనమాట. వెళ్తూ టిన్ ఫ్యాక్టరీ నుంచి భయంకరమైన ట్రాఫిక్ ఉంది. ఏమైంది ఏమో అని చెక్ చేసేగానే ఒక సివియర్ యాక్సిడెంట్ అయింది అనమాట. కారుకి వెళ్ళి లారీ గుద్ది లారీకి వెనకాల నుంచి బిఎంటీసీ బస్ యాక్సిడెంట్ అయ్యి ఇట్ వాస్ కైండ్ ఆఫ్ వెరీ సివియర్. లెట్స్ ప్రే ఎవరికి ఏమీ కాకూడదని. అక్కడి నుంచి జనాలను చూసుకొని ఇంటికైతే బయలుదేరిపోయాను. వస్తూ మంచి నైట్ వ్యూ చూసి నైట్ వ్యూ ఎంజాయ్ చేస్తూ డే అయితే క్లోజ్ చేశాను అన్నమాట.